న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది. కూతుర్ని ఇబ్బంది పెడుతున్నాడని సొంత అత్తమామలే అల్లుణ్ణి దారుణంగా హత్య చేశారు. కే సముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇక కుటుంబ కలహాలతో అల్లుణ్ణి దారుణంగా చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యతో ఉప్పరపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఇక కే సముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో కుండె నరేష్ అనే వ్యక్తి సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. నరేష్ తన అత్తమామలు కంకల కుమారస్వామి, కళమ్మ దంపతుల కుమార్తె అనూషను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబంలో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మామ కుమారస్వామి ఇనుప రాడ్డుతో నరేష్ తలపై తీవ్రంగా కొట్టాడు. దీంతో నరేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో కే సముద్రం ఎస్ఐ క్రాంతి కిరణ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన అయితే జరిగింది. ఇక కూతుర్ని ఇబ్బంది పెడుతున్నాడని సొంత అత్తమామలే అల్లుణ్ణి అతి కిరాతకంగా హత్య చేశారు. కే సముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇక కుటుంబ కలహాలతోనే అల్లుణ్ణి దారుణంగా చంపినట్లు పోలీసులు అయితే తెలుపుతున్నారు. ఈ హత్యతో ఉప్పరపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అసలు యాక్చువల్ గా ఏం జరిగింది? థ్యాంక్ యూ మాధురి. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి సంబంధించిన కుండే నరేష్ 36 సంవత్సరాలు అతని అత్తమామలతో గత కొద్ది రోజుల నుంచి కూడా అతనికి గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు జరుగుతున్న దారుణంగా ఇది హత్యకు దారి తీస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది, స్థానికంగా చెప్తున్నారు. అదే గ్రామానికి చెందిన అత్తమామ గారి ఇంటికి సోమవారం రాత్రి నరేష్ వెళ్ళడం జరిగింది. అతని తలపై ఒక ఇనుప రాడుతో కొట్టడంతో నరేష్ అక్కడే హత్యకు మృతి జరిగినట్టు స్థానికులు కూడా తెలుపడం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా అతని భార్య అనుషతో కుటుంబ కలహాలు ఏర్పడంతో పాటు గ్రామస్తులు తెలిపారు. ఈ హత్యకు అనంతరం భార్య అత్తమామలు ఆ ప్రాంతంలో లేకుండా పారిపోయారని చెప్పి వారిపైన కూడా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇతని కుటుంబ కలహాలతో నేపథ్యంతోనే ఈ యొక్క హత్యకు కూడా దారితీస్తుందని చెప్తున్నారు. ఇతని హత్య జరిగిన తర్వాత నరేష్ సంబంధించిన అత్త మామ అతని భార్య అనుష కూడా ఇంట్లో లేకుండా వారు ఎక్కడికో పారిపోయారని చెప్పి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఇటు నరేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటన స్థలానికి వచ్చి వారు మృతదేహాన్ని పోస్ట్మార్టం నియమిత మహబాద్ ఏరియా హాస్పిటల్ కూడా తరలించారు. మహబాద్ పోస్ట్మార్టం కూడా తరలించారు. మృతుడికి 2 కుమారులు ఉన్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఇటు నరేష్ కుటుంబ కలహాలతో అతని భార్యకు అతనికి జరుగుతున్న యొక్క గొడవల మధ్యనే ఈ హత్యకు దారితీస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు మాధురి. ఇంత జరుగుతున్నప్పుడు ఆ పిల్లలు ఎక్కడున్నారు? అండ్ అలాగే అనూషకి ఈ నరేష్ కి గొడవలు జరుగుతున్నప్పుడు పేరెంట్స్ ఎలాంటి మధ్యవర్తిత్వం చేయలేదా? వాళ్ళని కలిపే ఉద్దేశం కానీ లేకపోతే ఇలాంటివి ఏం జరగలేదా? మృతుడి తల్లిదండ్రులు ఏమంటున్నారు? మృతుడి తల్లిదండ్రులు ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అనుషకును నరేష్ మధ్యలో వివాదం నెలకొంది. వీరిద్దరి మధ్యలో జరుగుతున్న ఘర్షణతోనే ఈ యొక్క ఇంతవరకు హత్యకు దారి తీసిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే కాకుండా చూస్తే దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత ఈ హత్య జరగడం గల కారణాలు ఏంటి, ఎందుకు జరిగినాయి అని చెప్పేసి కూడా వారు కూడా చెప్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే నరేష్ సంబంధించిన 2 కుమారులు కూడా అతన్ని ఇంట్లోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే నిన్న సాయంత్రం నరేష్ వాళ్ళ అత్తగారింటికి వెళ్లి అనుషతో మాట్లాడదామన్న సందర్భంలో వాళ్ళిద్దరి మధ్యలో చిన్న వాగిదానం గొడవ జరిగింది. ఈ యొక్క గొడవనే ఈ యొక్క హత్యకు దారి తీసిందని చెప్తున్నారు. ఎందుకంటే అత్తమామలు కాకుండా అనుష కూడా కోపానికి గురై అక్కడ ఉన్న ఒక ఇనుప రాడు తీసుకొని కొట్టడంతో పాటు అతను స్పాట్లని అక్కడనే ఉంచుతున్నారు. దానికి సంబంధించి కూడా అక్కడ పోలీసులు కూడా చుట్టుపక్కల ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, దాన్ని బట్టి విజువల్స్ సీసీ కెమెరా చూసిన తర్వాతనే ఏదైనా చెప్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.
మరి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏమంటున్నారు? అంటే ఇది నిజంగా వివాదం వల్ల జరిగిన హత్యేనా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోందా? ఏం చెప్తున్నారు అధికారులు? పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అక్కడి నుంచి పోస్ట్ మార్టం తరలించడం జరిగింది. దాని తర్వాత అక్కడ క్రూజ్ టీమ్ వచ్చి డాగ్ స్క్వాడ్ కూడా మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఎందుకంటే ఎవరైతే అనుమానితులు అనుకుంటున్నారో నరేష్ అత్తమామ అతని భార్య అనుష కూడా లేకపోవడంతో పాటు వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కూడా. ఎందుకంటే వారు హత్య జరిగిన సంఘటన స్థలంలో కూడా వారికి సంబంధించి అక్కడ ఒక రాడు పడింది, ఇనుప రాడు ఉంది. ఆ రాడు బట్టి దానికి వచ్చిన ఏలు ముద్దలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులు మొత్తం స్వాధీనం చేసుకుని దాన్ని పరిశీలించడం జరుగుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపట్టిన తర్వాతనే ఏదైనా చెప్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సార్.